పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 200 కోట్లతో సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. దసరా కానుకగా ఓజీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఆ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా దర్శకుడు సుజిత్, ప్రొడ్యూసర్ డివివి దానయ్య స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి చాలా పాజిటివ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ మొత్తాన్ని కనుక చూసినట్టయితే అందులో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించి తన నట విశ్వరూపాన్ని చూపించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడనేది తెలియాల్సి ఉంది. ఎప్పటి నుంచో ఒక భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ నుంచి ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా కూడా రాలేదు. కాబట్టి ఒక్క సినిమా వస్తే చాలు చూసి పరితపించిపోతామంటూ అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెండి తెరకు కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. చివరిసారి 2023లో బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం రాజకీయాలపై పూర్తిగా సమయం కేటాయించిన పవన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన భారీ మెజారిటీతో గెలవడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఇదంతా బాగానే ఉన్న పవన్ అభిమానులు మాత్రం ఆయన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అందరిలోనూ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై, హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుండగా ప్రధాన భాగం ఇప్పటికే పూర్తయింది. పవన్ నుంచి మిగిలిన డేట్స్ లభిస్తే చివరి షెడ్యూల్ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తారు. ఈలోగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. దీనికి ఓ నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఓజీ కథలో పవన్ కళ్యాణ్ ఓ శక్తివంతమైన డాన్ పాత్రలో కనపడనున్నారు. 10 ఏళ్ల అజ్ఞాతంలో గడిపిన తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిన ఓజాస్ గంభీర పాత్రలో కనిపిస్తారు. కథలో కీలకమైన మరో డాన్ ను అంతమొందించడం, ఇతర గ్యాంగ్స్ ను క్లీన్ చేయడం వంటి సీన్స్ తో సినిమా నడుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ 3 వేర్వేరు కాలాలకు చెందిన లుక్స్ లో కనిపించనున్నారు. అందులో ఓసారి 30 ఏళ్ల యువకుడిలా కూడా కనిపించబోతున్నారట. ఇందుకోసం ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. అన్నీ కుదిరితే సెప్టెంబర్లో విజయదశమి సందర్భంగా విడుదల చేస్తామని చెప్తున్నారు. పవన్ నుండి వస్తున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఓజీ సినిమాతో పవన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.